చూసావామ్మా, నీ కొడుకు వల్ల వాళ్ళ ఆస్తి కలిసొచ్చిందని వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో, ఎంత సంబరపడుతున్నారో. నిజంగా బాబొచ్చిన వేళ విశేషం గొప్పది తల్లి. ఏంటమ్మా, ఇంత శుభవార్త విన్న తర్వాత కూడా నీలో సంతోషం లేదు? బాబు వల్ల ఆస్తి కలిసొచ్చి రావడం నీకు ఆనందంగా లేదా? బాబు వల్ల ఆస్తి కలిసొస్తుంది అంటే నాకు సంతోషంగానే ఉంది మావయ్య. మరెందుకమ్మా అలా ఉన్నావు? నీకు తెలుసు కదా మావయ్య, నా కొడుకు గౌతమ్ గారి కొడుకు కాదు, ఇందిర గారి కొడుకు అని తెలిస్తే వాళ్ళు ఇలాగే సంతోషపడతారో లేదు, ఇలాగే నా కొడుకు మీద ప్రేమ చూపిస్తారో లేదు. ఆ విషయం ఎవరికీ తెలియదు కదమ్మా. వాళ్ళు గౌతమ్ బాబు కొడుకులాగే చూసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడూ ఉండదు కదా మావయ్య. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది కదా, అప్పుడు పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఇప్పుడు కంగారు పడ్డం ఏంటమ్మా? అటు చూడు, వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో. నువ్వు కూడా సంతోషంగా ఉండు తల్లి. ఈ విషయం తెలిస్తే గౌతమ్ బాబు ఎంత సంతోషపడతారు. అవును మావయ్య, ఈ విషయం ఆయనకు తెలిస్తే చాలా సంతోషపడతారు. ఏంటి అదితి, రూమ్లో ఎవరూ లేరు? ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు గౌతమ్. మరి హార్ట్ పేషెంట్ని చూడాలి అది ఇదన్నా? అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? అవును, నిన్ను కావాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు? నీతో పర్సనల్గా మాట్లాడదామని. జోక్ చేస్తున్నావా? నో గౌతమ్, ఐఎమ్ సీరియస్. ఇప్పుడు మన మధ్య ఒక స్వీట్ కాన్వర్జేషన్ నడుస్తుంది. మనం చాలా పర్సనల్ మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నాం. అసలు నీకు బుద్ధుందా? నాతో మాట్లాడడానికి ఎంత దూరం తీసుకొస్తావా? అనవసరంగా నిన్ను నమ్మి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అక్కడ పేషెంట్స్ని కూడా వదులుకొని వచ్చాను. గౌతమ్, ఆగు గౌతమ్. అడ్డు తప్పుకో అదితి. నేను నిన్ను వెళ్ళనివ్వను గౌతమ్. ఈరోజు నాది, సారీ మనది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నువ్వు నా సొంతం కాబోతున్నావు గౌతమ్. మనం ఒకటి కాబోతున్నాం. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక అదితి. బిహేవ్ యువర్ సెల్ఫ్. సారీ, ఈరోజు నేను సెల్ఫిష్ గానే బిహేవ్ చేయాలనుకుంటున్నాను. ఇది మంచి పద్ధతి కాదు అదితి. ఐ నో గౌతమ్, బట్ నాకు వేరే దారి లేదు. మాట్లాడితే అహల్య గొప్పది, అహల్య మంచిది, నాకు వారసునిచ్చింది అంటున్నావు కదా. నీకు వారసుడే కావాలనుకుంటే అది నేను కూడా ఇవ్వగలను.
ప్రేమించి అహల్యని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అహల్యతో తొందరపడ్డావనే కదా నన్ను కాదని దాన్ని కట్టుకున్నావు. హా, ఇప్పుడు నేను కూడా తొందరపడాలనుకుంటున్నాను. నీ వల్ల నేను కూడా తల్లైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా. అసహ్యంగా మాట్లాడక అదితి. నువ్వు చదువుకున్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదా ఇంతేనా నీ క్యారెక్టర్? నన్ను ఇలా మార్చింది నువ్వేరా. నీ వల్లే నేను ఈ స్థితికి దిగి రావాల్సి వచ్చింది. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే ప్రాణం, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేనని 1,00,000 సార్లు చెప్పాను. ఒక్కసారైనా నువ్వు విన్నావా? నన్ను పెళ్లి చేసుకున్నావా? 2 సార్లు పీటల దాకా తీసుకొచ్చి నన్ను అవమానించావు కదా. నాకు పెళ్ళయింది అదితి. అహల్య నా భార్య. మాకు బిడ్డ కూడా పుట్టాడు. వాళ్ళని కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జరగదు. నా మనసు ఎప్పటికీ మారదు. తప్పుకో అదితి. నన్ను దాటి నువ్వు వెళ్ళలేవు గౌతమ్. ఈ రోజు నీ మనసు మాట మొత్తం నేను మార్చేస్తాను.